సాయి దేవుడా కాదా? దేవుడైతే ఏ ధర్మం ప్రకారం ఆయన దేవుడు? ఒకవేళ కాకపోతే ఎందుకు కాదు? ఇలాంటి డిస్కషన్స్ బాబా గురించి చాలానే జరిగాయి. ఇప్పుడు మరొకసారి అలాంటి వివాదమే చెలరేగింది, మంటలు రాజేస్తోంది. కాకపోతే ఈసారి అది మరొక టర్న్ తీసుకుంది. ఇంతకీ ఏంటా టర్న్? దానికి కారణం ఏంటి? షిరిడీ సాయి ఆలయాలకు సంబంధించి ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు దుమారానికి కారణమవుతున్నాయి. టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నిధులతో సాయి ఆలయాలను తప్ప అన్ని ఆలయాలను అభివృద్ధి చేస్తామంటూ ఆయన చేసిన కామెంట్స్ కాకరేపుతున్నాయి. అగ్గి పుట్టడానికి ఆ మాటలు మాత్రమే కాదు, దానికి ఆయన చెప్పిన కారణాలు కూడా మూలమయ్యాయి. మొదటి నుంచి పౌరాణిక శాస్త్రాలు మన పురాణ గ్రంథాల్లో చూస్తే షిర్డీ సాయి ఆనాడు ఈ యొక్క పౌరాణిక హిందూ ధర్మశాస్త్రాల్లో లేరు. ఉన్నటువంటి వారిని పరిరక్షించడానికి ఆగమ శాస్త్రాలు, వైదిక శాస్త్రాల ఆలోచన ప్రకారమే మనం ఈనాడు వాటిని వృద్ధి చేయడానికి, సనాతన ధర్మాన్ని కాపాడడానికి పనిచేస్తున్నాం. ఆనం చేసిన ఈ కామెంట్సే చర్చను మరో దారి పట్టించాయి. సనాతన ధర్మానికి మూలమైన ఉపనిషత్తుల్లో, శాస్త్రాల్లో ఎక్కడా సాయి ప్రస్తావన లేదన్నది ఆయన వ్యాఖ్యల సారాంశం. దీంతో వ్యవహారం కాస్త సాయి వరిసే సనాతనం అన్నట్టుగా మారింది. ఇప్పటికే సాయిబాబా మన దేవుడు కాదంటూ కొన్ని హిందుత్వ సంస్థలు, వ్యక్తులు వివాదాన్ని రాజేస్తున్న వేళ ఏపీ మంత్రి మాటలు అగ్గికి ఆజ్యం పోసినట్టయ్యాయి. మంత్రి ఆనం వ్యాఖ్యలపై సాయిబాబా భక్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హైందవ సంస్కృతి ప్రకారమే సాయి ఆలయాల్లో పూజలు జరుగుతున్నాయని చెబుతున్నారు. పురాణాల్లో సాయి లేరన్న మంత్రి వ్యాఖ్యల్ని కొట్టిపారేస్తున్నారు. సనాతనంలో కీలకంగా భావించే శృతిలో, ఉపనిషత్తుల్లో సాయి ఉంటారని వాదిస్తున్నారు. సాయిబాబా వారు సనాతన ధర్మానికి సంబంధించినట్టుగా మాట్లాడారు. ఎందుకంటే సనాతన ధర్మానికి సంబంధించినటువంటివే మేము అభివృద్ధి చేస్తామని. మీరు ఏది అభివృద్ధి చేస్తారనేది మీ ఇష్టం. కానీ సాయిబాబా వారు పురాణాల్లో లేరు అని ఒక మాట మాట్లాడారు. అది సాయిబాబా వారు ఉన్నటువంటిది ఉపనిషత్తుల్లో అండి. మనకి ప్రధానమైనటువంటి ప్రమాణం హైందవ సంస్కృతిలో కానివ్వండి, సనాతన ధర్మంలో ప్రత్యేకించి మనకి హయ్యెస్ట్ ప్రమాణం ఏంటంటే శృతి అండి. శృతిలో ఉంటారు సాయిబాబా, ఉపనిషత్తుల్లో ఉంటారు సాయిబాబా. సాయి ఆలయాల అభివృద్ధికి సాయం చేయకపోయినా పర్లేదు, సాయి గురించి తప్పు మాట్లాడితే మాత్రం సహించబోమంటున్నారు బాబా భక్తులు. ఈశ్వర సర్వభూతానామని చెప్పిన సనాతన ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడమే బాధాకరమంటున్నారు. సాయిబాబా గురించి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్న వారిలో గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని చెప్పిన సనాతనం గురించి ఏమాత్రం అవగాహన లేదంటున్నారు. షిరిడీ సాయిని తన గురువుగా భావించిన సత్యసాయిని మంత్రులంతా ఎందుకు పూజిస్తున్నారనే ప్రశ్నను లేవనెత్తుతున్నారు. నాయుడు గారు మంత్రులందరూ కూడా పోయి పుట్టపర్తిలో కార్యక్రమాలు చేస్తున్నారు. పుట్టపర్తి సాయిబాబాకు ఆదర్శం ఎవరు? షిరిడీ సాయిబాబా. షిరిడీ సాయిబాబా అభిషేకాలు చేశారు. షిరిడీ సాయిబాబా గురించి బాబా భజనలు చేయించారు. పుట్టపర్తి సాయిబాబా కన్నా గొప్ప వాళ్ళ మనము ఈ విషయాలు చెప్పడానికి. మొత్తానికి మరోసారి భగ్గుమంటున్న బాబా అంశం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.